హాయ్ అండి, ఈ వీడియోలో వర్క్ చేసేటప్పుడు హ్యాండ్స్కి క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఫ్రంట్ బ్యాక్ వర్క్ చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్కి అనేది వర్క్ చేసుకోవాలి. హ్యాండ్స్కి వర్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి కింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు షూయింగ్ మిషన్ ఉంటే మిషన్తో స్టిచ్ చేసుకోవచ్చండి. మిషన్ లేనప్పుడు మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, నా దగ్గర మిషన్ లేదక్క, హ్యాండ్స్కి క్లాత్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూపించండి అని. చూడండి, మనకి నార్మల్ నీడిల్ ఉంటుంది కదా, నీడిల్కి థ్రెడ్ అనేది ఎక్కించుకొని క్లాత్ పైన ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పెట్టి ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టు వేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి ఫ్రేమ్కి ఫిట్ చేసుకున్నప్పుడు హ్యాండ్స్ దగ్గర హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఉంటాయండి. మనము మిషన్తో కుట్టుకునే పని అయితే కరెక్ట్గా పెట్టి ఒకే వెడల్పుతో కుట్టుకుంటాం కదా, సేమ్ అదేలాగా చేత్తో కుట్టుకునేటప్పుడు కూడా ఒకే వెడల్పుతో కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. చూడండి, రివర్స్ చేసి చూసినప్పుడు కూడా మనకి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో ముడి అనేది వేసుకోవాలండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసినట్లయితే మనకి ఎక్కడ కూడా చేత్తో కుట్టినట్టు అనిపించదండి. ఫ్రేమ్కి ఫిట్ చేసిన తర్వాత కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.